అవతారుని నామము చేయండి, అవతారుని నామము చేయండి, శ్రీదేవి బాబా అవతారుని నామము చేయండి. పనియే లేదు ఇష్టాదేమము అక్కరలేదు, అక్కరలేదు ఉపవాసములను మాటే లేదు. ఉపవాసములను మాటే లేదు, వారు వీరలు తేడా లేదు. అవతారుని నామము చేయండి, శ్రీ మేరు బాబా అవతారుని నామము చేయండి. కానే కాదు మహిమలు తపములు చేయగలదు చేయగలదు, మాయామంత్రము కానే కాదు కానే కాదు మహిమలు తపములు చేయగలదు చేయగలదు. మనసున మెహరుని నిలచిన చాలు, మనసున మెహరుని నిలచిన చాలు, నామము తలచిన కలుగును మేలు. అవతారుని నామము చేయండి, శ్రీ మేరు బాబా అవతారుని నామము చేయండి. ఎన్నో జన్మల పొందని భాగ్యం పొందని భాగ్యం అదిగో చూడుము మెహరుని రూపం మెహరుని రూపం, ఎన్నో జన్మల పొందని భాగ్యం పొందని భాగ్యం అదిగో చూడుము మెహరుని రూపం మెహరుని రూపం. తన్మయముందే చిన్మయ రూపం, తన్మయముందే చిన్మయ రూపం, కాచిన కలుగును పరమానందం. అవతారుని నామము చేయండి, శ్రీ మేరు బాబా అవతారుని నామము చేయండి. నీది నాది వేదను వాడు లేదను వాడు నీవు నేను ఒకటను వాడు ఒకటను వాడు, నీది నాది వేదను వాడు లేదను వాడు నీవు నేను ఒకటను వాడు ఒకటను వాడు, సత్య మార్గమును చూపిన వాడు. సత్య మార్గమును చూపిన వాడు, సర్వశక్తిమయ పరమేశ్వరుడు. అవతారుని నామము చేయండి, శ్రీ మేరు బాబా అవతారుని నామము చేయండి. మనసున మెహరుని నిలపినవాడు నిలపినవాడు మార్గము తప్పక తొలగినవాడు కొలచినవాడు, మనసున మెహరుని నిలపినవాడు నిలపినవాడు మార్గము తప్పక తొలగినవాడు కొలచినవాడు. మధ్యవర్తులను మాటే లేదు, మధ్యవర్తులను మాటే లేదు, అండుల కక్కడ స్థానము లేదు. అవతారుని నామము చేయండి, శ్రీ మేరు బాబా అవతారుని నామము చేయండి. ప్రేమ స్వరూపం ప్రియతమ నామం ప్రియతమ నామం, శాంతి స్వరూపం చల్లని నామం చల్లని నామం, ప్రేమ స్వరూపం ప్రియతమ నామం ప్రియతమ నామం, శాంతి స్వరూపం చల్లని నామం చల్లని నామం. మధురం మధురం మెహరుని నామం, మధురం మధురం మెహరుని
సామాజికంగా కూడా మతాల మధ్య కానీ, కులాల మధ్య కానీ, వర్గాల మధ్య కానీ, వర్ణాల మధ్య కానీ విభేదాలన్నీ కూడా పెరిగిపోయినప్పుడు ఎన్నో జన్మలన పుణ్యము పండేరా, ఎన్నో జన్మలన పుణ్యము పండేరా, కన్నులనగా నిన్ను కాంచి తరించితి. ఎన్నో జన్మలన పుణ్యము పండేరా, కన్నులనగా నిన్ను కాంచి తరించితి. దీనజను ధారా నిరునా ప్రియునిగా ఎన్నగని కన్నా నిన్నలు లేరన్నా ఎన్నుకొంటినయ నిరునా ప్రియుని ఎన్నగని కన్నా నిన్నలు లేరన్న ఎన్నగని కన్నా నిన్నలు నిన్ను విన్నా ప్రభు దీనజను తారా ఎన్నకు దోషము కన్న తండ్రిగా, ఎన్నకు దోషము కన్న తండ్రిగా, మన్నించి ప్రోగుమా మా పాలి దైవమా. ఎన్నకు దోషము కన్న తండ్రిగా, మన్నించి ప్రోగుమా మా పాలి దైవమా. దీనజను ధారా మేరుపా దీనజను ధారా నిన్ను వినా ప్రభు అన్యుల మేరను నన్ను చేతి. దీనజను ధారా మేరుపా దీనజను ధారా ముందుండి నేడుండి ముందుండు వాడవు, ముందుండి నేడుండి ముందుండు వాడవు. ప్రియతమా ముందుండి నేడుండి ముందుండు వాడా దీనజనో ధారా. बोलिए अवतार मेहर बाबा की जय। और मेहर बाबा की जय। और मेहर बाबा की जय। जय जयकार हो।
శంకరయ్య గారు अवतार मेहर बाबा की जय। 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 मेहर बाबा की जय। मेहर बाबा की जय। मेहर बाबा की ఇది ఏమిటో ఈ ఐటమ్ కూడా నాకు తెలీదు. ఇది ఒక సర్ప్రైజ్ ఐటమ్. అయితే దాన్ని దాన్ని మన అందరి లోపల వయోవృద్ధుడైనటువంటి అందరి లోపల వయోవృద్ధుడైనటువంటి కాకినాడ పవర్, అందరికన్నా చిన్నదైనటువంటి దీని పేరేంటి విషయాన్ని నాకు విషయాలు దాని పేరు విచిత్రంగా ఉంది. అది ఇద్దరు కలిసి చేస్తాను. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది బాబా జీవిత చరిత్ర. అవతార్ మెహర్ బాబా కీ జై. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. తీసుకొచ్చినప్పటి నుంచి నేను ఒక అనుభూతిని పొంది ఉన్నాను. నేను ఇప్పటికీ కూడా కంపల్సరీ టైంకి నేను అటెండ్ అవుతాను. అయితే ఆయన కృప అన్నది మనం అనుభవంలోకి వస్తేనే చెప్పగలుగుతాం, ఒక వాక్కు ద్వారా కాదు. అదొక లిటిల్ ఎక్స్పీరియన్స్. నేను చదువుతున్న కాడ నుంచి నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి నాకు ఆ అనుభవాలన్నీ జరిగినాయి. ఆయన మిరాకిల్స్ క్రియేట్ చేస్తాడు. అది అనుభవంలోకి వస్తేనే మనకు తెలుస్తుంది, కానీ మేము ఎక్స్ప్రెస్ అయితే చేయలేము. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఆయన ఆ రకమైనటువంటి వ్యక్తి. ఆయన కృప, బాబా కృప దొరకడం అన్నది అదృష్టంగా భావిస్తాను. పూర్తి రకంగా అంటే వేరే దగ్గరికి వెళ్ళకుండా
అన్నట్టు కాకుండా ఏంటంటే మనసు పూర్తిగా లగ్నం చేసి ఉంటే మనకి ఆయన కృప ఏంటో మనకు అర్థమవుతుంది. అట్లా ఏం లేదు, అన్నీ కోల్పోతాం. మన డ్యూటీలో మనం చేస్తూనే ఆయన కృపకి మనం దగ్గర కావాలి. ఆయన ప్రేమని మనం పొందాలి అని అంటే ఫస్ట్ ఆయనకి మనము ఒక్కసారి వస్తే మనం అట్రాక్ట్ అవుతాము. పొందాలంటే చాలా టైం తీసుకుంటుంది. నేను ఒక 15 years నుంచే ఉన్నాను, కొంచెం టైం తీసుకుంటుంది ఇంకా. కానీ నేను రెగ్యులర్గా నేను డివైన్ పవర్ అని అంటే అది పేరెంట్స్ వాళ్ళని తీసుకొస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. కాకుంటే ఒక్కసారి వస్తే రెగ్యులర్గా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఫోన్కి బాగా అట్రాక్ట్ అయ్యి చదువులోకి దూరం అవుతున్నారు, లేనిపోయేదన్నీ చూస్తున్నారు. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఒకవేళ వాళ్ళని తీసుకొస్తే పేరెంట్స్ తీసుకొని రాగలిగితే కంపల్సరీ దే విల్ సక్సెస్. దేవుడు మనకు సృష్టించాడు, మనం ఒక అడుగు వేస్తే ఆయన మనల్ని లాక్కుంటాడు ఆయన దగ్గర. మెహర్ బాబా దగ్గర దొరికేది మనకి పీస్ కొరకు మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, ఏదో ఆనందాలని శరీర ఆనందాల కొరకు వెళ్తున్నాము. ఫస్ట్ పీస్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే మెహర్ బాబా ఓన్లీ ఇస్ అ పవర్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఇది కంపల్సరీ వచ్చిన వాళ్ళకే ఇది అర్థమవుతుంది. I am from Armoor, but I am residence local Nizamabad only. But now I am in a teaching profession. He has given me an important place in my life, which I experienced with my mother. First, my mother brought to me and Meher Baba, but starting I was not attracted at that time. But as the time passes away, I have been attracted. Why? Because he has given me such experiences which I cannot express it. సందేశం అని అంటే యువత ఇప్పుడు చాలా సెల్ ఫోన్కి అట్రాక్ట్ కావడం కానీ డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. అయితే ఆధ్యాత్మికం అన్నదే ఒక మార్గము. మీరు మనశ్శాంతి పొందడానికి, మీ జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందడానికి ఇదొకటే మీకు మార్గము. అటు పేరెంట్స్ కానీ ఇటు టీచర్స్ కానీ చెప్పేది ఒకటే, మీరు ఆధ్యాత్మికంగా ఎదిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనం బయట చూసినట్టయితే బయట బాబాలని వాళ్ళకి వెళ్ళే బదులు మెహర్ బాబాకి రావడం నేనేమి రారా అని అంటే బాబా దగ్గరికి ఒక్కసారి వచ్చేస్తే ఆటోమేటిక్గా అతను వచ్చేస్తాడు. బాబా జస్ట్ మౌనంగా ఉన్నాడు అంతే. జస్ట్ బాబా మనకు చెప్పిన కొటేషన్స్ కానివ్వండి, అంటే బాబా ఇచ్చిన సూత్రాలు కానివ్వండి, బాబా లైఫ్ స్టోరీ, బాబా యొక్క జర్నీ, న్యూ లైఫ్ జర్నీ అని ఉంటుంది. మనోనాష్ కార్యక్రమం ఉంటుంది. మనోనాష్ అయితే ఇట్స్ అ వండర్ఫుల్ కార్యక్రమం. మనోనాష్ అని హైదరాబాద్లో కేవ్స్ ఉంటాయి. ఇట్స్ అ వండర్ఫుల్. మీరు ఒక్కటి గమనించండి, బాబా ఎక్కడున్నా కొండ మీద అన్నాడు. మీరు మనోనాష్కి వెళ్ళిన కొండ మీద అంటాడు, జూబ్లీకి వెళ్ళిన కొండ మీద అంటాడు, నిజామాబాద్ సెంటర్కి వచ్చిన కొండ మీద అంటారు, మెహరాబాద్కి వెళ్ళిన కొండ మీద. బాబాకి కొండలు అంటే చాలా ఇష్టం. కొండలకి యూత్ అంటే చాలా అంటే బాబా బాడీ డ్రాప్ ప్లేస్ అది. ఇప్పుడు బాబా ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్ మనకు 44 years మౌనం అవన్నీ చేసిన తర్వాత యాక్చువల్లీ సమాధికి వెళ్ళే ముందు కూడా బాబా 7 days తర్వాత సమాధిలో ప్లేస్. యాక్చువల్ తాతయ్య ఇందాకని చెప్పిండు, అక్కడ జోపిడి అనే ప్లేస్లో 7 days వాళ్ళు వితౌట్ స్నానాలు తినకుండా ఏం చేయకుండా ఉన్నారంట. అసలు ఒక ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు ఎవరన్నా ఆ లైఫ్ 7 days ఎవరన్నా తినకుండా చేయకుండా అట్టులు తినకుండా ఉన్నారంట. ఇప్పుడే చెప్తాను నేను ఆ విషయం, ఇప్పుడే చూస్తాను. చాలా మనం ఒక్కసారి వెళ్ళినట్టయితే మనము ఏదో మ్యాగ్నెట్కి ఎట్లా అతుక్కపోతామో బాబాతో మనం అట్లా అతుక్కపోతాం. అది సైంటిఫికల్గా కూడా మనం అంటే మన పురాణం నుంచి కూడా చూసినట్టయితే ఒక మంట అంటే ధ్వని లాంటిది చాలా మన హ్యూమన్ బాడీకి చాలా అవసరం. మన మెహర్ బాబా ఇప్పటిదాకా స్టోరీ విన్నట్టయితే మెహరాబాద్లో ఎలా స్టార్ట్ చేసిండ్రు, అక్కడ వర్షాలు లేక ఆ 12వ తారీఖు బాబా చెప్పిండు ఏమని, నేను ఇప్పుడు ధ్వని వెలిగిస్తున్నా, మీరు అందరు వెళ్ళిపోండి అంటే ఎవరు నమ్మలేదు. కాబట్టి నిజంగానే ఎంత 3 రోజులు కుండపోటు వర్షాలు పడ్డట్టు సేమ్ మన ప్రతి నిజామాబాద్ సెంటర్లో ప్రతి నెల 28వ తారీఖు బాబా యొక్క ధ్వని వెలిగిస్తాం. ఆ ధ్వనిలో మన కల్మషం లేకుండా ఏదైతే మనం కట్టెలో ఏదో వేస్తామో మన కల్మషం బాబా నాలో నుంచి ఇది వదిలేస్తున్నా, ఈ నెల ఇది వదిలేస్తున్నా రూపంలో కట్టె రూపంలో ఏదో నేను ఈ నెలలో ఇది వదిలేస్తున్నా, నేను ఈ పని చేయను అని మనిషి మన బాగుంది. అంటే నేను 7-8 years నుంచి వేరే అంటే నాకు అసలు ఫస్ట్ అయితే నేను అసలు ఇంట్రెస్ట్ లేకుండే, తర్వాత రాను నేను రావడం జరిగింది. అసలు నేను ఊహించాను ఇట్లా ఉంటుందని. నాకైతే చాలా